తెలంగాణలో గత కొద్ది రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. ప్రతిరోజు ఏదో ఒక చోట వర్షం కురుస్తూనే ఉంది. కాగా నేడు కూడా రాష్ట్రంలో పలు జిల్లాల్లో వర్షం కురిసే అవకాశం ఉందని వెదర్ మ్యాన్ పేర్కొన్నారు. వనపర్తి, నాగర్ కర్నూల్, నల్గొండ జిల్లాలో రాత్రంతా వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. నిర్మల్, నిజామాబాద్, సిరిసిల్ల, సిద్దిపేట్, కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, రంగారెడ్డి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందన్నారు. ఇక హైదరాబాద్ లో తేలికపాటి వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ఇక ఇప్పటికే నగరంలో వర్షం మొదలైంది. నార్సింగి, గచ్చిబౌలి, నానక్రంగూడ, మణికొండ, కాజాగూడ, షేక్పేట్, టోలిచౌకి, అత్తాపూర్, పటాన్చెరు, షేర్ లింగంపల్లి ప్రాంతాల్లో వర్షం కురుస్తోంది. ఇక ఇదే అంశంపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజేంద్ర అందిస్తారు. చెప్పండి రాజేంద్ర. థ్యాంక్ యూ దేవిక. ఇదేమైనా తెలంగాణ ప్రజలు మాత్రం వర్షాలు వెంటాడుతున్నాయని చెప్పవచ్చు. గత కొద్ది రోజులుగా తెలంగాణలో అనేక ప్రాంతాల్లో ఏదో ఒక టైంలో వర్షాలు కురుస్తున్న పరిస్థితి కనపడతా ఉంది. పండుగల సీజన్ లో కూడా ఈ వర్షాలు కురుస్తుండటంతో అన్ని వర్గాల ప్రజలు కూడా తీవ్రమైన ఇబ్బందులు ఎదుర్కొంటున్న పరిస్థితులు కూడా మనం చూసాం. ప్రజెంట్ మాత్రం దసరా సెలవులంతా అనంతరం ఆ రిటర్న్ జర్నీలో ఉన్న ప్రయాణికులు కూడా ఈ వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ప్రయాణికులు బస్టాండ్లో ఇప్పుడే పరిస్థితి కూడా లేని ప్రాంతాలు అనేకంగా ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. అయితే వాతావరణ శాఖ మాత్రం ప్రస్తుతం మాత్రం తెలంగాణలో 11 జిల్లాల్లో మాత్రం వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే హెచ్చరికలు జారీ చేసిన పరిస్థితి కనపడుతుంది. 4 జిల్లాల్లో మాత్రం భారీ వర్షాలు కురుస్తాయని చెప్పేసి వాతావరణ శాఖ అధికారులు చెప్తున్న పరిస్థితి. మరోవైపు 6 జిల్లాల్లో మాత్రం ఆ పిడుగులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్టు కూడా వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిక చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. అట్ ది సేమ్ టైం హైదరాబాద్ లోని వివిధ ప్రాంతాలకు కూడా తేలికపాటి వర్షాలు కురుస్తాయని కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి. ఇప్పటికే 13 ప్రాంతాలు, హైదరాబాద్ ఏరియాలో 13 ప్రాంతాల్లో మాత్రం వర్షాలు కురుస్తూనే ఉన్నాయి. లోతట్టు ప్రాంతాలు మాత్రం వరుసగా కురుస్తున్న వర్షాల కారణంగా జలమయమయ్యి పాదాచారులకు, వాహనదారుల రాకపోకలకు కూడా తీవ్ర అంతరాయం కలిగించేస్తున్న పరిస్థితి కనపడుతుంది. హైదరాబాద్ సిటీ పరిధిలోని వివిధ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రజలు ఇబ్బందులు పడకుండా ఉండేందుకు జిహెచ్ఎంసీ అధికారులు కానీ అటు ట్రాఫిక్ పోలీసులు కూడా ప్రత్యామ్నాయ చర్యలు, మార్గాలు పర్యవేక్షించినప్పుడు కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా మాత్రం అన్ని వర్గాల ప్రజలు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మాత్రం మనం చూస్తూనే ఉంటున్నాం. అయితే ఎడతెరిపి లేకుండా వర్షం వలన విధులకు వెళ్లేందుకు కూడా ఉద్యోగులు, ఇతర వర్గాలకు చెందిన కార్మికులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనపడతా ఉంది. ఈ స్కూల్స్ కూడా రీఓపెన్ అయ్యే పరిస్థితుల్లో కూడా వర్షాలు ఇలాగే కురుస్తూ ఉండడంతో విద్యార్థులు కూడా అవసరపడాల్సిన పరిస్థితి కనపడుతుంది. దేవికైతే ప్రధానంగా మాత్రం తెలంగాణ వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో కూడా ఏదో ఒక టైంలో వర్షాలు కురుస్తున్న నేపథ్యంలోనే ఆయా ప్రాంతాల్లో కూడా ప్రజలు ఇబ్బందులు పడుతున్న పరిస్థితి కనపడుతా ఉంది. అయితే ట్రాఫిక్ జామ్ కాకుండా ఉండడంతో పాటు నాలాల్లో నీరు రోడ్లపైకి రాకుండా ఉండేందుకు కూడా జిహెచ్ఎంసీ అధికారులు చర్యలు తీసుకున్నప్పుడు కూడా ఎడతెరిపి కూడా వర్షాలు కురుస్తుండడంతో ప్రజలకు మాత్రం ఇబ్బందులు తప్పడం లేదని చెప్పేసి చెప్పవచ్చు. సెప్టెంబర్ లో కూడా వర్షాలు ఎడతెరిపి లేకుండా కురిసిన పరిస్థితి కనపడుతుంది దేవిక. రైట్, థ్యాంక్ యూ ఫర్ ది అప్డేట్ రాజేంద్ర.